అని చెప్తున్నారు. అంటే జరిగిన ప్రతి ఫెయిల్యూరు రాబోయే విజయాలకు వచ్చేది ఒక పునాది రాయి లాంటిదని. సో కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకుందాం, దీన్ని ఒక గుణపాఠంగా తీసుకుందాం, దీన్ని ఒక దీనిగా తీసుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం. చూసాం ఎన్నో బాధలు. రోజు చెప్పారు మన మా సీఎంని అయితే ఆయన్ని తీసుకెళ్ళిపోతారు, పట్టుకుపోతారు, ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళడం ఉంటాడు అని నేను అంటుండేవాడిని. ఆ రోజు అర్ధరాత్రి మీద పాప అమ్మ కలవద్దు, నేను ఫోన్లో మాట్లాడాను తీసుకెళ్ళని. అంటే మనం లేదు సార్, అదేమి ఇది ఇచ్చారు, వాళ్ళు వచ్చారు సార్ అని చెప్పేసి మనం లేదమ్మా, నింపరంగా ఉండమ్మా, మనం చేద్దాంత వరకు మనం అని ఒక స్థాయి ఒక మాట మంచి మాట చెప్పగలం. ఇవాళ అధికారం మన దగ్గర లేదు. మనం చెప్పేది ఒక సానుభూతి, ఒక ఆత్మస్థైర్యం, ఒక మంచి మాట, వాళ్ళకి ఒక భరోసా. అందుకంటే మనం ఏం చేద్దాం, అది దానికి ఆ మధ్య దెబ్బరంగా నేనే ఆశ్చర్యపోయాను. అంత రాత్రి మీద స్పెషల్ ఫ్లైట్ వేసుకొని, అంటే ఇక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ వచ్చి కొచ్చిన్ వెళ్ళి, కొచ్చిన్ నుంచి వచ్చి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళానంటే ఆ ఫ్లైట్ ఖరీదే ట్రాన్స్పోర్ట్కే దగ్గర 10 నుంచి 30 లక్షలు అవుతుంది ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రావాలంటే. అంటే ఏ రకంగా వాళ్ళు ప్రలోభాలు చేయడానికి చేస్తారో, ప్రయత్నం చేస్తారో చూద్దాం. ఏది కొన్ని అదేది 5 సంవత్సరాల మేయర్ కోసం కాదు, 11 నెలల మేయర్ కోసం.